ఫిజికల్ ఫిట్నెస్ పెంచాలంటే యోగా చేయాలి. ఏకాగ్రత మెరుగుపడాలంటే యోగా చేయాలి. క్రమశిక్షణతో మనం చేస్తున్నటువంటి మన వృత్తులు, మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలంటే యోగా చేయాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలంటే యోగా చేయాలి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారం, మనం పీలుస్తున్నటువంటి గాలి, మనం ఈరోజు మన ఆఫీసులో గాని మన ఇంట్లో గాని ఒత్తిడి, దానికి తోడు ఈరోజు సెల్ ఫోన్ లో సోషల్ మీడియా, వీటన్నిటి నుంచి కూడా తట్టుకోవాలంటే యోగా చేయాల్సిన అవసరం ఉంది. తీసుకున్నటువంటి గాలి ఏదైతున్నదో కలుషితమైనటువంటి గాలి, మనం తింటున్నటువంటి ఆహారము ఫెర్టిలైజర్ కెమికల్స్ తో కూడినటువంటి ఆహారం తింటా ఉన్నాం, మనకు తెలియదు. మనం తాగేటువంటి వాటర్, సౌండ్ పొల్యూషన్, అదే విధంగా మనుషుల మనసుల పొల్యూషన్, వీటి మధ్యలో మనం పెరుగుతా ఉన్నాం. వీటి మధ్యలో మనం జీవితం కొనసాగిస్తా ఉన్నాం, ముందుకెళ్తా ఉన్నాం. వీటి నుంచి మనకు కొద్ది గొప్ప లాభం చేకూరాలంటే సమస్య పరిష్కారానికి ఏకైక మార్గము యోగా మార్గమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.